ఇచ్చేదాన్ని ప్రభానా వేద మీద తీసుకొచ్చినందుకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటా ప్రభానైనా ఇదిగో తండ్రి ప్రభానైనా ఈ యొక్క వివాహ కార్యక్రమం మీరు తోడుగా ఉండుతారు ప్రభానైనా జతపరుచులుగా తన ప్రభావ పాస్టర్లు జీవించి ఆదరించి ఎండ్రు గారు వారు ఇద్దరు ప్రార్థన చేస్తారు. మిగతా కార్యక్రమం నాయన ఆలోచించిన ప్రకారముగా ఈ దినము ఈ సమయంలో బిడ్డలను ఈ వేదిక పైన కూర్చున్నబెట్టేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన ముందు ఆయన ఘనంగా జరిపించి మమ్మల్ని దీవించుకుని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి మీ అందరూ మరి మమ్మల్ని చేసి మరి మా అన్నగారైనటువంటి అలాగే మా వదిన గారు ప్రేమమ్మ గారిని మీరు జీవించి ఇచ్చి అలాగే ఇచ్చినటువంటి పెద్ద కుమారుడు నా ప్రభావ కార్యక్రమాంతా కూడా మీ యొక్క ఆజ్ఞంలో క్రమంగా మర్యాదను జరిగించుకొని మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని మా ప్రభును తమ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా అడిగి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. కనబడుతున్నారు అయ్యా. ఆది కాండము దయచేసి దైవ గ్రంథముల నుండి ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం దయచేసి చదవాలని కోరుతున్నాను. ఇప్పుడు జంటగా కూర్చొని ఉన్నారు. నరుడు ఒంటరిగా ఉండుట ఏం కదంటయ్యా చెప్పండి. మంచిది కాదు అన్నాడు. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అన్నాడు. చదవండి. మంచిది కాదు, సాటి అయిన సహాయాలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఈరోజు సాటి అయిన సహాయం ఏమిటంటే యెహోవా ప్రతి భూజంతువును సహాయం కావాలంటే ఎక్కడి నుండి తీయాలి? సిజరింగ్ చేయాల్సి వచ్చింది ఆదామును. ఇందిరాగాంధీ టైంలో పురుషులు కూడా ఆపరేషన్ చేయించుకున్నారులే. ఇప్పుడు పురుషుడికి ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎక్కడి నుండి తీశాడా? చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఏమిద్దండి? ఏ మత్తు మందులు కావాలా? ఏ నుండి తీస్తున్నాడు? ఎవరిని? సాటి అయిన సహాయాన్ని ఆదాము రెక్కటెముకలో నుండి ఒక ఎముకను చూశాడు. ఆ ఎముకే ఇక్కడ కూర్చున్నది. ఆదాము పాట పాడాడు. ఏం పాట పాడాడు తెలుసునా? నా ఎముకలో ఒక ఎముక, నా మాంసము ఇది నరుడి నుండి తీయబడిన కనుక నారి అంటే నాలో సగం భాగస్తురాలు అని. అయ్యారుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, మీకు సాటి అయిన సహాయాలు ఇస్తూ ఉన్నాడు దేవుడు. అందుకని దైవ గ్రంథములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము చదవండి. ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. అమ్మా మీరు జాగ్రత్తగా వినాలి. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. లోబడి ఉంటున్నామా? ఇక్కడ మీరు మీ భర్తలకు మీరు లోబడి ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషుడు భార్యకి ఏమైనాడు? శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా బాగా వినండి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా బాగా వినండి. భార్యలు కూడా ప్రతి విషయంలోనూ పురుషులకు లోబడాలి. భార్య దొరికిన 2వ అధ్యాయం 8వ వచనం దగ్గర చదవండి. కావున అయ్యా మీరు బాగా వినండి. కావున ప్రతి స్థలమందును పురుషుడు కోపమును సంశయం అంటే అందమ్మా ఏంటి? సంశయం అంటే అంది అనుమానం ఉండకూడదని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి స్థలమందును
ప్రభువా అనుదినము నీ కృపయే చాలు అనుక్షణము నీకే మా స్తుతులు ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాధ్యమైన సహాయము భార్యనని వాక్యం తెలియజేస్తుంది. పురుషుడికి క్రీస్తు సంగమునకు శిరసైన పురుషుడు భార్యకు శిరసైనని వాక్యం తెలియజేస్తుంది. దేవుడి కొన్ని వాటిల్లో దీవించుకున్నాక ఉన్నటువంటి పాస్టర్ గారిని మీరు దీవించి నా తండ్రి నీ నామంలో ఘనతమహిమ ప్రభావం తెచ్చుకోవడానికి జీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పిన లేఖన సత్యాలు తండ్రి ఇరువురికి ప్రభా ఇక్కడ చేరగలిగిన గమనస్తులకు తండ్రి మంచి హెచ్చరికలతో మీరు నడిపించినందుకు స్తోత్రాలు. మన మధ్యలో వైసెస్ పాస్టర్ గారు వైమోజెస్ గారు ఉంటున్నారు. మీ యొక్క వివాహ నిర్ణయములో దేవా మీ బిడ్డలను మీరు జతపరచుటకు తండ్రి వేదిక పైకి తీసుకుని వచ్చి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వారు చేయబోతున్న ప్రమాణములు తండ్రి వారు బ్రతికి మా తండ్రి వారు జీవించుటకు మీ కృప దయచేయగలందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ సెలవు చాట నన్ను మరుగుపరుచుకుని మీ ప్రతినిధిగా తండ్రి ఈ కార్యములు జరిగించుటకు నాయన మీ సెలవు చాట నన్ను మరుగుపరుచుకుని ఈ కార్యాన్ని జరిగించమని యేసయ్య పవిత్రమైన నామములో ప్రార్థన చేసి స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన పెళ్లి కుమారులు పెళ్లి కుమార్తెలు వేదిక పైన ఉంటుండగా వారిని ప్రమీల యొక్క వివాహం ఆఖరి ప్రకటన చేస్తూ ఉంటున్నాను పిల్లారా. వీరు జతపరచబడుట న్యాయం కాదని ఏదైనా కారణం ఉన్న ఎడల దయచేసి ఇప్పుడే ఇక్కడే తెలియపరచవలసిందిగా మనం చేస్తుంటున్నాం. మీకు సమయం ఇస్తుంటున్నాం. కృతజ్ఞతలు పిల్లరా. ప్రేమైన పెళ్లి కుమారులు భాస్కర్ రోజ్మేరీ భాస్కర్ నీ ప్రక్కలో ఉంటున్నా ఈ స్త్రీని వివాహం చేసుకొని నీ పెళ్లి భార్యగా ప్రేమైన పెళ్లి కుమారుడు దానప్రసాద్ నీ ప్రక్కలో ఉంటున్న ప్రేమిలాను వివాహం చేసుకొని ఈమెకు భర్త ఇంటకు నీ జీవిత కాలం అంతా కూడా నీ జీవితాన్ని సమర్పించుకొని ఆమెకు మాత్రమే భర్త ఇందువా వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలియపరచు. ప్రమిళ తరపున రోజ్మేరీ నీ పక్కన ఉన్న ఈ పురుషుని వివాహం చెప్పడుతున్నావా? ప్రమిళ నీ ప్రక్కన ఉన్న ఈ పురుషుని వివాహం చేసుకుని నీవు బ్రతికినంత కాలం ఆయనకే భార్యగా ఉంటకు నీవు ఇష్టపడుతున్నావా? ఇంకొక అమ్మాయిని చేయడం తొందరగా బట్టి స్థానిక సేవకులైన పట్టించండి. వచ్చి ప్రారంభం. జీవము కలిగిన తండ్రి ఈ పవిత్రత కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యవనస్తులను పెంచి పెద్దవాళ్ళని చేసి వివాహమునకు సిద్ధపరిచినందుకై మిమ్మల్ని ఎంతైనా స్తుతించుతూ ఉంటున్నాం. వీరిని ఒకటిగా చేయుటకై పోషకులు వీరిని చేతులు పట్టించి ఉంటుండగా మూడవనిగా మీరుండి మా పాస్టర్ మంచి జ్ఞానముతో నింపి ఈ ఇరువురి వివాహము మీరు ఘనముగా మహిమగా జరిగించుదరని అన్ని విషయములో మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పించుకుంటూ రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టత కలిగిన నామమున మిమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మీరు వెళ్ళొచ్చు. భాస్కర్ అను నేను రోజ్మేరీ అన్ను నిన్ను ఇది మొదలుకొని మనమిద్దరము బ్రతికి ఉన్నంత కాలము కలిమి యుందును లేవి అందును కష్ట సుఖములందును వ్యాధి అందును ఆరోగ్యమందును నా సొంత శరీరములో
ఓలో నిన్ను ప్రేమించి నిన్ను గణపరిచి నీవు మాత్రమే భర్తనుగా ఉండుటకై దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నిన్ను నా ప్రియమైన భార్యగా నా జీవిత పాలి భాగ్యస్తురాలిగాను పెళ్లి చేసుకొనిచున్నాను. నీ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మని నామమున ప్రమాణము చేయుచున్నాను. కొంచెం పైకి బేస్ కాను కాలము కలిమియందును లేమియందును కష్టసుఖమునియందును వ్యాధి అందును ఆరోగ్యమందును సిను ప్రేమించు పరచి అనే విషయంలో నీకు లోబడి నీకు మాత్రమే భారీగాను వీటకై దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున నా ప్రియమైన భర్తనుగా స్వీకరించి నా జీవిత యజమానిగా ఉండుటకు అంగీకరిస్తున్నాను. ఈ చొప్పున జరిగినని దేవుని ఎదుట సంఘం ఎదుట తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్ముని నామమున ప్రమాణము చేయుచున్నాను. నిన్ను ఈ మొదలుకును ఇద్దరము బతికినంత కాలము కలిగినందును లేనినందును కష్ట సుఖమందును ఆదినందును ఆరోగ్యమందును నా సొంతం ఎరిగినందులే నిన్ను ప్రేమించి నిన్ను కనపరించి నీకు మాత్రమే భర్తన ముందుకే దేవుని పరిశుద్ధ నియమం చొప్పున నిన్ను నా ప్రేమ భాగంగా నా జీవిత పాలుగా పెళ్లి చేసుకున్నాను. ఈ చెప్పిన జగత్తుని దేవుని అందును సంగమునందును తండ్రి కుమారుడును పరిశుద్ధాత్మగా నామంగా ప్రమాణం చేసి నీకు మాత్రమే నా ప్రియమైన భర్తలుగా స్వీకరించి నా జీవిత యజమానిగా పొందుటకు ఈ చొప్పున జరుగుతున్నది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని ఈ మంగళసూత్రముతో నేను నిన్ను వివాహం చేసుకుంటున్నాను. చూడండి ఈ మంగళసూత్రంతో నేను నిన్ను వివాహం చేసుకుంటున్నాను. ఇంతవరకు మీరు జరుగుతున్న కార్యక్రమంపై మీకు చూస్తున్నాం. మా పిల్లలు ప్రేమించి వివాహం జరిగిస్తున్నందుకు తీసుకుంటాను. పెళ్లి కుమారుడు ఇద్దరు కలుసుకుని పెళ్లి కుమార్తె పుత్రుల మంగళసూత్రం జరుపజేస్తుండగా వారి జీవిత పనులు గుర్తుంచుకొని వారి భర్తల జీవితాన్ని జరుపుకోవడం మా ప్రియ పరలోకములో యేసుక్రీస్తును అడిగి పెడుతున్నాం తండ్రి.
మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహములే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహములే భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం